హలో అందరికీ. గుడ్ మార్నింగ్. మన జర్నీ నిన్న నైట్ బెంగుళూరులో స్టార్ట్ అయింది. టువర్డ్స్ పాండి. ఇప్పుడు మనము ఆన్ ద వేలో ఉన్నాం పాండికి. ప్రెజెంట్ మన ప్లాన్ ఏంటంటే పాండికి రీచ్ అవ్వగానే బ్రేక్‌ఫాస్ట్ చేసి, బైక్స్ రెంట్‌కి తీసుకొని అండ్ ఆల్రెడీ రూమ్స్ అనేది బుక్ అయ్యాయి. కాబట్టి డైరెక్ట్‌గా రూమ్స్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పాండిని ఎక్స్‌ప్లోర్ చేయడమే ఈ 3 డేస్. అండ్ ఈ వీడియో పాండి గురించి ఏం డాక్యుమెంటరీ వీడియో ఏం కాదు. ఈ వీడియో ఫుల్లీ ఎంటర్‌టైన్‌మెంట్, నాట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. మీరు ఫుల్‌గా ఎంజాయ్ చేసుకోవచ్చు. హాయ్. అప్పుడే సిగ్గేస్తుంది బాబు. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళాం. ఇప్పటి నుంచి ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ అన్నమాట. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి పోతాను? మంత్రిమాల మందిర్ అంట. ఎందుకంటే మనకి ప్లాన్లో పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి నాకు ఏం తెలియదు. అని అడిగి నేను చెప్తాను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మొత్తం ఎక్స్ప్లోరింగ్ చేద్దామని ఉన్నా. చూద్దాం ఎట్లా వస్తుంది ఏంది. ఈ సంతోషంలో నేను చెట్లకెత్తాను, పుట్లకెత్తాను, మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తాను. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఇది నా ఫస్ట్ టైం కావడం వల్ల ఏం చేయాలో నాకు ఏం తెలియదు. ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను. కొత్తగా ఈ క్రియేటివిటీ అవి మనకి ఎందుకండి? డోంట్ ఇరిటేట్ మీ విత్ యువర్ సెటైర్స్. టైటానిక్ లో మునిగిపోయిన పీరియడ్ నాకు ఇదంతా ఫారినర్స్ ఉన్నారు అనమాట. ఒక అమ్మాయి బాగుంది. I can see. She, only one she. బాగున్న అమ్మాయి మన ఇండియా అమ్మాయి. ఆహా, నీ అబ్బా, నేను అందరికి పౌడర్ వేస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా? మా అమ్మగారిని చూసిందంటే నన్ను మనం మాట్లాడేది అంత దేగంగా దేగలేదు. అదంటే అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. పాండిచ్చేరిలో చిన్న యాక్సిడెంట్ అనమాట. అమ్మాయి బ్రో హెల్ప్ చేద్దాం. అమ్మాయిలు బ్రో అట్టగా చూస్తా ఉండు, తర్రని వెళ్ళిపోద్ది. ఏది బ్రో మీరు ఇలాంటి చేయాలి బ్రో. మన దేంట భక్తి పెంచాలి బ్రో. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎత ఎట్టెటో పోతానో ఎట్టెటో వస్తానో అంత కన్ఫ్యూజన్గా ఉంది. రెండు బండలు తీసుకున్నాం, 300 పెట్రోల్ కొట్టించినాం. ఇప్పుడు వరకు ఎన్ని అయినా బండి తీసుకుని దగ్గర 4 అవర్ల పైన అయింది. ఒక్క డెస్టినేషన్ మీకు చూడాలి. వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా? ప్లీజ్ నీకు దండం పెడతాను, ఆపరా. ఆ గూగుల్ మ్యాప్స్ వాడు ఎక్కడెక్కడ పిలుచుకోబోతానో తెలియదు, మేము ఎక్కడికి పోతానో తెలియదు. అయిపోయింది, రోజు అయిపోయింది. ఇంకో బీచ్ చూసి పడుకోవడం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దేనికంటే వీళ్ళు ఇంకా నా మాట కన్నా ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఒరు బాబోయ్. హాయ్. ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్నా పోసేయలేదని ఇంకొకటి ఎడుతున్నట్టు మధ్యలో నాక. నాట్ ఎ విజిటర్, దిస్ ఈస్ అవర్ కంట్రీ. పంచి ఎలా ఉంది? బాయ్. ఈజ్ గుడ్ గా. అలా ఉండాలి, అది ఉంటే చాలరా. ఆ తర్వాత ఏదైనా. మొత్తం ఫారినర్స్ ఉండిపోయినా. ఫారినర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా. ఇక్కడ మేము ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయినాం అనమాట. ఇక్కడ కూర్చొని ఆలోచిస్తాం రూట్ ఎట్టా పోవాలా ఏంటి కథ. మొత్తం ఫారినర్స్ ఉన్నారనమాట. ఆస్గాడ్ పోయింది కదా, అక్కడి నుంచి వచ్చినట్టున్నారు వీళ్ళంతా. మళ్ళీ అదే రూట్ ఇడే తిరుగుతాను అనమాట. మాకు ఆడ డెస్టినేషన్ ఆడ ఉంది, కనపడింది మాకు, కానీ ఆడ లోపలికి పోలేకపోతున్నాం. ఎన్నో ఇంక 300 పెట్రోల్ అయిపోవాలా, ఇక్కడ నుంచి మళ్ళీ మా రూమ్ దగ్గర తోసుకోపోవాలి. అది కాన్సెప్ట్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. నో మోటార్ ఇక్కడ ఏంది, 2 వీలర్ లేదంట. అయిపోయి ఏరియా బాగుంది, అంతా ఫ్రెంచ్ పీపుల్తో నిండిపోయినాం. చాలా మన ఇండియన్స్ ఎప్పుడో ఒకసారి కనపడుతున్నారు, బట్ ఫ్రెంచ్ పీపుల్ అయితే చాలా మంది ఉన్నారు.
పాప సూపర్ సార్. సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమీ నిలబడింది సార్. బట్ కంప్లీట్ 99% ఇక్కడ ఫ్రెంచ్ పీపులే ఉన్నారు. మనల్ని ఏదో వింతగా చూస్తున్నారు. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇదేం కర్మరా దేవుడా. ఇంత మంచి రోడ్డు పట్టుకొని వీళ్ళు ఎక్కడెక్కడో తిప్పి 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 చేశారు. ఫైన్, మొత్తానికి ఎక్కడికో వచ్చాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇది మంత్రి మందిర్లో ఒక ప్లేస్, ఇన్ఫర్మేషన్ ప్లేస్. అంటే మంత్రి మందిర్ గురించి కంప్లీట్ స్పేస్, దాని గురించి హిస్టరీ ఉండొచ్చు. ఇంత సైలెంట్గా మాట్లాడడానికి కారణం బయట సైలెంట్గా ఉండమన్నారు కాబట్టి సైలెంట్గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం పోయేది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. నాకేంటి సంబంధం? మీనింగ్ లెస్ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగరతో సాధు పిచ్చగరగా. అయిపోయింది. ఇన్ఫర్మేషన్ చదువుకు, ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఇన్ఫర్మేషన్ రూమ్ అయిపోయింది. మామూలు టైం కాదే ప్రకాశ్. ఏదో ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. 0% ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోలేదు, మనకు అవసరం కూడా లేదు. మాట్లాడితే పంచి ఉండాలమ్మా. ఇదిగో పంచి ఉంటేనమ్మా నాడన గుర్తుపడతారా. ఇప్పుడు మనం ఆ మంత్రి మాల్ చూడండి 1.5 కిలోమీటర్స్ వాక్ చేయాలన్నమాట. వీళ్ళు రెడీగా ఉన్నారు నన్ను నడిపించడానికి 1.5 కిలోమీటర్స్. బట్ మాకు ఇంట్రెస్ట్ లేదు, బస్ కోసం వెయిటింగ్. ఇది ఫ్రీ పాస్ అనమాట. ఈ పేపర్ వల్ల ఏమొస్తుంది బ్రో? టికెట్, అదే బస్ టికెట్. ఇది ఒక బస్ టికెట్ లాగా. అన్నిటికి పాస్ అదే ఫ్రీ. అన్నిటికినా? ఫుడ్ ఉంటుందా? ఫుడ్ తినొచ్చా దీంతో? పెట్టిర్రు ఇప్పుడే నోట్ల పెద్ద ముద్ద. మీరు ఎవరైనా జంటలుగా వస్తే ఈ 1.5 కిలో నడుచుకుంటూ పోవచ్చు. అక్కడ ఆల్రెడీ ఒక జంట పోతున్నారంట, తెలుగులే అంట. అంటా కాదు, నేను విన్నా తెలుగు. ఇప్పుడే హెడ్లైన్స్ ఏమంటే బస్ కోసం ఇంచే వెయిట్ చేసినా కదా, వాళ్ళు ఏమన్నారంటే మీకు బస్సులు ఏమి లేవు, నడుచుకుంటా పోండి. ఈడేదో ఇన్ఫర్మేషన్ చెప్తా అంటే మీరు డిస్టర్బ్ చేస్తారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. ఇప్పుడు 1.5 కిలోమీటర్స్ ఎండ్లో నడవాలి. ఈ షెడ్ జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోంటారు బయటికి అన్నంత వరకే ఉంది. చూద్దాం. ఫస్ట్ పాండిచేరిలో ఫస్ట్ డెస్టినేషన్కి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇదనమాట రూట్ ఇప్పుడు పోయేది. మనం అదే ఎక్కడున్నాం, ఎక్కడ పోవాలి ఇప్పుడు ఈ మ్యాప్లో? ఎందుకే వస్తారు పెద్ద పుడింగ్ లాగా ఫ్లవర్ బొకే ఒకటి వేసుకుని. 1 ఎక్కడుంది? ఇలా వెళ్ళకూడదా? అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఫస్ట్ ఈ జంటను దాటేస్తే నేను ప్రశాంతంగా వీడియో తీసుకుంటాను. నా కళ్ళల్లో చక్రాలు తిరుగుతా అంతే. ఈ 1 కిలోమీటర్ కాన్సెప్ట్ ఏంటంటే మధ్యలో చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయన్నమాట. ఇది వ్యాపారం. ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి మధ్యలో. మేబీ 1.5 కిలోమీటర్స్ ఇలా యూజ్ చేసుకున్నారనమాట. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ హ్యాండ్ మేడే. పోయి బాబు వీళ్ళని దాటేయాలరా బాబు. ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీస్లో ఉందన్నమాట. ఈ మాత్రం ఫెసిలిటీస్ ఉంటే ఖచ్చితంగా వచ్చేయచ్చు ఇక్కడికి, ఏం ప్రాబ్లం లేదు. ఫుల్గా తీసుకురావచ్చును కదంట్రా. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకుండా ఏం చేసినాను. ఇక్కడ ఒక ఫ్రెంచ్ అమ్మాయి వస్తుంది అనమాట. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. హాయ్, హలో. నేను జస్ట్ ఆనందం జాగా మొరలగడ అక్కడ మన వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చేస్తున్నారు తెలుసా. మనకు ఒక అమ్మాయి మాట్లాడిచ్చిందో గొప్ప, అందులో కన్ఫ్యూజ్ అవుతాం కదా బ్రో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ ఇది నార్మల్ సైన్ అనమాట. దీంతో మన వాళ్ళు 18+ కనిపెట్టారనమాట. అది దాన్ని చూసి దూకేవాడు ఎవడో తెలియదు, కానీ దాన్ని చూసిన తర్వాత దూకేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఈ ప్రయాణం అంతా దీనికోసం కాదు. హాయ్. ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను.
ఇది ఒక హఠాత్ పరిణామం అనమాట. అది అలాగే ఉంచడం బెస్ట్. ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అంతే. అది మన మిర్చిలో డైలాగ్ ఉంది కదా, మిర్చినా ప్రభాస్ దేవరా, ఆమె కుక్కలతో నక్కులతో ఇలానే ఉంటుంది. అది నీ గొప్పతనం కాదు, ఆమె గొప్పతనం అన్నట్టు. ఇది రియలైజేషన్. మొత్తానికి వ్యూ పాయింట్ వచ్చింది. ఇదే అనమాట. ఏంది ఇంతేనా, ముందుకు పోలేమా? ఇది పోగిరి లెవెల్ ట్విస్ట్. ఇంతకాడికి నాకు కోసి పంచాయత్, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువా, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. దీన్ని చూడడానికి కోసం మనం ఇంత కష్టపడి వచ్చామన్నమాట. ఇంత దూరం నడిచొచ్చి ఇంత కష్టపడి బెండ్కి పెట్రోల్ వేసి ఇక్కడి నుంచి చూడాలంట. ఇక్కడి నుంచి చూడడానికి కోసం ఇన్ని కష్టం. పాండిచేరికి ఇంత దూరం వచ్చి, అంత దూరం నుంచి వచ్చి ఇంత దూరం నుంచి చూడడం బాధాకరం అసలు. యాక్చువల్లీ రావుకాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. అందుకే మన పక్క కుక్క మిస్ కూడా వస్తలేదు. మొత్తానికి ఇంత కష్టపడి వచ్చిన దానికి బొక్క. చాలా దూరం నుంచి చూడాల్సి వచ్చింది. నేను చాలా దగ్గర నుంచి చూడొచ్చేమో అనుకున్నా, లేదు చాలా దూరం. ఫోటోలు దిగొచ్చు అంతే. ఏడ్చడం కూడా తక్కువ అంతే. కానీ బాగుంది, గుడ్. బట్ లోపలికి వదిలితే ఇంకా బాగుంటుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? అవును బ్రో, చాలా బాగుంది. ఈ లొకేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ అనమాట. అయిపోయింది లొకేషన్ దాటైనా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇది ఒక మంచి పోజ్. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? చాలా కష్టపడ్డారు ఈ పోజ్ కోసం. వాళ్ళకన్నా ఈయన ఎక్కువ కష్టపడ్డాడు ఫోటో తీయడానికి. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఆయన సైకిల్ కాబట్టి బతికిపోయాను. బండి అయిన ఆర్కేం రిచ్కి వెళ్ళిపోయావు. మొత్తానికి మనం సెకండ్ డెస్టినేషన్ బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. చూద్దాం ఇక్కడే ఎలా ఉంటుంది. వాటర్ అయితే భలే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం బీచ్. మొత్తానికి మనం బీచ్కి వచ్చామన్నమాట. మా ఫ్రెండ్స్ సీను, నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. మొత్తానికి బీచ్కి అయితే వచ్చాం. సెకండ్ డెస్టినేషన్. చాలా రోజుల తర్వాత బీచ్కి వచ్చా. ఎప్పుడెప్పుడు కెమెరా ఆఫ్ చేసి ఆడిపోయి ఆడుకుందామని ఉంది. నీళ్ళు తాగలనా ఇప్పుడు? ఈ కెమెరా పవర్ ఎంతో చెక్ చేద్దాం. నేనేం చేస్తా అంటే ఈ కెమెరా లోపల పెడతా, చూద్దాం ఎలా వస్తుంది. అలతో పాటు వస్తుంది. లేదు అలతో కాదు, నేను ఇట్లా పెడతా, లోపలికి పెడతా, చూద్దాం ఏం వస్తుంది. మన దోలు ఎక్కువ. అలా ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసిన.
రైట్ నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండి రా. సరే పిల్లలు చచ్చిపోగలరా? నవ్వండి. మనకి సంవత్సరం ఆడుతుంటే మనకి దొరికింది అనమాట. ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకుని వెళ్దాం అనుకున్నా ఈ శంకు, కానీ ఇది ఉంది కాబట్టి సంవత్సరం వదిలేద్దాం. బాయ్ బాయ్, వదిలేసామన్నమాట. ఇప్పుడు మా వాళ్ళు తినే సీ ఫుడ్ పీత అనమాట. నేను ఇప్పుడే జస్ట్ అక్కడ ఒక పీతను కాపానన్న ఫీల్ అయ్యి వచ్చే లోపల వీళ్ళు ఒక ప్లేట్ ఆర్డర్ పెట్టి తింటున్నారు. తెల్లారి ఇంట్లో వచ్చి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చే వరకు అది తప్పు మీద తప్పులే. నా త్యాగానికి మీరు ఎవరు వాల్యూ ఇవ్వడం లేదు. అయిపోయి ఆడ కాపాడటం ఏంటో, ఈడ తినడం ఏంటో. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. సెకండ్ డెస్టినేషన్ కంప్లీటెడ్. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. బాగుంది, బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్లేస్. ఓ ఓ నీ అబ్బా ఆపరదే. హలో, కొట్టబయ్యా కొట్టబయ్యా, అడుగుతావేంటి? Zile, yo alerg, gal, mile, 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 pe Maidan, pe